నెల్లూరు బారాషాహి దర్గా స్వర్ణాల చెరువులోని బోట్లు కొన్ని అనివార్య కారణాలుగా నిలిచిపోయాయి. దీంతో యాత్రికులు, భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీనిని గమనించిన ఎంత్రీ న్యూస్ ఆగిన బోటు షికారు అన్న కథనాన్ని ప్రసారం చేసింది. ఈ కథనానికి కార్పొరేషన్, టూరిజం శాఖల అధికారులు స్పందించారు. వెంటనే స్వర్ణాల చెరువులో ఉన్న గుర్రపు డెక్కను క్లీన్ చేయించి తిరిగి బోటు షికారును ప్రారంభించారు. అధికారులు, యాత్రికులు ఎంత్రీ న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నిన్న ఏదైతే బోటు షికారు ఆగిందనే కథనం ఎంత్రీలో ప్రచారమైన వెంటనే అధికారులు స్పందించారు. దీన్ని వెంటనే మరమ్మతులు చేసి ఈ రోజు తిరిగి మళ్ళీ ఇక్కడ భక్తుల కోసం, మహిళల కోసం, పిల్లల కోసం బోటు షికారు ప్రారంభించారు. ఏపీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ అరుణ గారు మనతో ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clock కి బోటింగ్ ఈ గుర్రపు డెక్కలంతా వచ్చినందువల్ల ఆగిపోయింది మా పర్యాటక శాఖలో. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుండి ఆ గుర్రపు డెక్కలంతా క్లీన్ చేసేసాము. మళ్ళీ మార్నింగ్ నుంచి 10 o'clock నుంచి స్టార్ట్ అయిందండి బోటింగ్. ఇప్పటి వరకు బాగానే జరుగుతుందండి. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి ఎంత్రీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అంతా షూట్ చేశారండి. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎఫర్ట్ వల్ల మార్నింగ్ కల్లా క్లీన్ అయిపోయింది బోటింగ్ యూనిట్ అంతా. ఈరోజు మార్నింగ్ కూడా మున్సిపల్ శాఖ అధికారులు, ఏపీ టూరిజం అధికారులు కూడా వచ్చి ఈరోజు 10 గంటలకు అంతా మొత్తం క్లీనింగ్ చేసి ఇక్కడంతా కూడా తిరిగి పునఃప్రారంభించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ఈ యొక్క బారాషాహి దర్గా దిగడ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు, భక్తులకు ఇక్కడ బోట్ షికారు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ప్రకృతి వైపరీత్యం వల్ల నిన్న మధ్యాహ్నం 2 గంటలకి బోట్ షికారు ఇక్కడ ఆగిపోయింది. ప్రకృతి కారణం వల్ల ఎంత్రీ వాళ్ళు ఇమీడియట్ గా ఇక్కడ పనిచేసే సిబ్బంది దృష్టికి గాని, ఉన్నతాధికారుల దృష్టికి గాని తీసుకెళ్లారు. వాళ్ళ ఎఫెక్ట్ తోనే ఈ యొక్క సమస్యని ప్రాబ్లం సాల్వ్ గా అయింది. యథాతిథిగా బోట్ షికారు జరుగుతూ ఉన్నది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు, యాత్రికులకు, పర్యాటకులకు ఇక్కడ బోట్ షికారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కెమెరామెన్ కరీముల్లాతో ఎంట్రీ రిపోర్టర్, నెల్లూరు.
సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గార్ల ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సెలింగ్ మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సెలింగ్లు, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.